హ్యాపీ లివింగ్, లవింగ్ అండ్ సర్వింగ్. ఇతరులకు సేవ చేయాలి. సేవ అంటే డబ్బులు ఉండక్కర్లే, మంచి మాట, మంచి చూపు, మంచి ఆలోచన, మంచి నడవడిక ఇతరుల పట్ల ఉండాలి. అదే సేవ. డబ్బు ఉండక్కర్లే. నాకేం డబ్బు ఉందిరా, ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్స్ 7,500 రూపాయలు. కానీ లాసా ఫౌండేషన్ తప్పున ఈ రోజుకి వచ్చి 3,000 యాక్టివిటీస్కి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎంత తెలుసా? 3.5 crores, 3.5 కోట్లు. 3.5 కోట్లు. సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఏంటి తెలుసా? సంకల్పం గొప్పదై ఉండాలిరా. సంకల్పం ఉన్నతమై ఉండాలి. సంకల్పం అంటే ఏంటి తెలుసా? మనస్సును దాటేది సంకల్పం. చెప్పండి, దేన్ని దాటాలి? బుద్ధి చెప్పినట్లు వినేది సంకల్పం. చెప్పాలి, బుద్ధి చెప్పినట్లు వినేది. ఆత్మ నుంచి ఉద్భవించేది దైవం మనకు అనుగ్రహించేది. ఆ సంకల్పం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉన్నది. అది ఎలాగైతే శనక్కాయ లోపల శనగ పలుకుందో, ఆ పైన ఉన్నటువంటి శనక్కాయ తొక్కను తీస్తే కనుక అద్భుతమైన పలుకు లోపల బయటకు వస్తుందో, ఏదైతే మొక్కలో పుష్పం ఉన్నదో, పుష్పం వికసించక దాని నుంచి పరిమళం ఎలా బయటకు వస్తుందో, ఏదైతే సెలయేటి గలగలలోని ప్రాణశక్తి ఉన్నదో దాన్ని మనం స్వీకరించినప్పుడు మన ప్రాణం నిలబడుతుందో, అలాగా ప్రతి సంకల్పము ఇది భగవద్దత్తమైనది, ఇది దైవీ దత్తమైనది, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటిది లోపల మీరు తీసుకుంటే కనుక, నేను ఈరోజు చెప్పిన మాటలు భరద్వాజ్ అనే వ్యక్తిగా చెప్పకుండా భగవంతుడు అనేటువంటి అతని ద్వారా చెప్పించేటువంటి ఆలోచన పెట్టుకుంటే ఇదే మీ జీవితంలో అద్భుతమైన సంకల్పం కాగలదు. గుర్తుంచుకోండి మై డియర్ చిల్డ్రన్. కాలము చాలా 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 విలువైంది. నేను చెప్తున్నాను, కాలం ఎంత విలువైందో నాకు తెలుసు. కాలము నాకు చిక్కితే, భగవంతుడు అనుగ్రహిస్తే, స్వామిని రోజు నేను ప్రే చేస్తున్నాను, స్వామి శ్రీకాకుళంలో ఒక క్యాన్సర్ ఆసుపత్రి లేదు. పాపం బరంపురం నుంచి వైజాగ్ దాకా అందరూ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. రోజుకొక కనీసం 100 నుంచి 200 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. శ్రీకాకుళం లాంటి ప్రదేశంలో ఒక లాసా ఫౌండేషన్ తరపున ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టే అవకాశం ఉండి నేను ప్రే చేస్తున్నాను. ప్రేయర్ అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలని చేసుకునే అడుక్కోవడం కాదురా ప్రేయర్. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ బెగ్గింగ్ యాక్టివిటీ. ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటంటే దేవుడికి మనం చెప్పే థ్యాంక్స్ యాక్టివిటీ. దేవుడానికి అద్భుతమైన జీవితం ఇచ్చేమని థ్యాంక్స్ చెప్పాలి. మీ జీవితానికి కొన్ని వేల మంది చప్పట్లు కొట్టాలి. మీ జీవితం కొన్ని వేలాది జీవితాన్ని బతికించాలి. మనకి తల్లి లేదా? ఓకే, దేవుడు తల్లి లేకపోయినా ఈ బిడ్డ ఎంత పైకి వచ్చాడురా అని ప్రపంచం చెప్పుకోవడానికి నన్ను తయారు చేసాడన్నమాట. అదే కదా నిక్కు ఉజికి ఏం చెప్పాడురా 10th క్లాస్లో లెసన్లో? నన్ను ఇలా దేవుడు పుట్టించాడు, కారణం అంటే ఇలా కూడా బతకచ్చు అని ప్రపంచానికి ఒక సింబల్గా పాజిటివిటీని ఇవ్వడానికి నన్ను ఇలా పుట్టించాడని చెప్పాడు. కాబట్టి అది మనందరం అలవాటు చేసుకోవాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.